30వ అధ్యాయము 18వ వచనం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, కొద్ది నిమిషాలు దేవా మీ మాటలు మేము వినుటకు సిద్ధపడుతుండగా మీరే మాకు బోధించి సహాయం చేయమని, మీ అందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసులోనూ మా హృదయంలోనూ పదిలం చేసుకొని భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం దీని కృపను దయచేయమని, ఇదిగోరా తండ్రి మీరేవబోతున్నటువంటి ఆ యొక్క నిత్యత్వంలోనికి ప్రవేశించే కృపను దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మళ్ళీ చదవమ్మా. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించును. ఇక్కడ మన జీవితంలో, మన బ్రతుకులో ఏవైతే కోల్పోయినామో, ఏవైతే నష్టపోయినామో వాటిని తిరిగి పొందుకోవాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి కదా. ఇక్కడ అమాలేకులు వచ్చి వీరి మీద యుద్ధం చేసి కదా, వీరి భార్యలను, వీరి పిల్లలను, వీరికి కలిగిన సంపదనంతని కూడా పట్టుకొని పోయారంట. సంపదనంతని కూడా పట్టుకొని పోయారు. పట్టుకొని పోయేసరికల్లా ఈ దావీదుతో ఉన్నటువంటి 600 మంది సైన్యం వచ్చి చూడగా ఏమీ లేదు అక్కడ కదా. ఆ ప్రాంతం పేరేంది? సిగ్లాగ్ ప్రాంతము. ఆ ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడి ఉన్నది. అంటే బూడ చేత నిండి ఉన్నది. అక్కడ బూడ తప్ప ఇంకేమీ లేదు కదా. వీరికి ఉన్నటువంటి ఈ 600 మందికి ఉన్నటువంటి భార్యలు కానీ, వారి పిల్లలు కానీ, వారికి కలిగి ఉన్నటువంటి సమస్త సంపదను కానీ కదా ఎవరు దోచుకోకపోయారు? శత్రువు వచ్చి కదా. శత్రువు ఏం చేసిందంటే వీరు ఉన్నారా లేరా అని చెప్పేసి వాడు పొంచి ఉండి కాపు కాసి, ఎప్పుడైతే ఈ దావీదుతో ఉన్నటువంటి సైన్యం 600 మంది లేరని తెలుసుకున్నారో వారు వెంటనే ఏం చేశారు? దొమ్మిగా వారి మీద పడి వారిని దోచుకొని వారికి ఉన్న సంపదనని తీర్చుకొని అక్కడ ఉన్నటువంటి వారి యొక్క గుడారాలన్నీ కూడా ఏం చేశారు? కాల్చివేసినప్పుడు దావీదుతో ఉన్నటువంటి సైన్యం వచ్చి చూడగా మొత్తం కాలిది బూడిదైనప్పుడు దావీదు బహు దుఃఖంతో ఇక శక్తి కూడా తెచ్చుకొని గట్టిగా అరిచి కేక వేసి ఏడ్చిండు కదా. గట్టిగా అరిచి కేక వేసి ఏడుస్తుంటే ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, ఇక మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందలేము కాబట్టి ఈ దావీదు వలనే మనం నష్టపోయాను. ఈ దావీదు వలనే మన భార్య పిల్లను కోల్పోయాను. ఈ దావీదుని ఏం చేయాలి? మనం చంపాలి అని వాళ్ళందరూ కూడా పలుకొని దావీదుని చంపడానికి దావీదు దగ్గరకు వస్తారు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. దేవా
సమస్తాన్ని కోల్పోయి ఉన్నాం. మేమైతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీ మీ మాట మీద నమ్మకించి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని దావీదు అడుగుతుండు దేవుణ్ణి కదా. ఆలోచన చదువు, అదే అధ్యాయం ఆలోచన చదువు. మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రాండని వారు చెప్పుకొనగా దావీదు మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అయితే సమస్తాన్ని కోల్పోయినా సరే ఈ పక్కనటువంటి సైన్యం అంతా కూడా కదా, వారంతా ఎవరు? వాళ్ళ ప్రజలే కదా, దావీదు ప్రజలే. తాను మీద తిరుగుబాటు చేసి చంపడానికి సిద్ధపడి వచ్చినా కానీ దావీదు ఏం చేయలేదు, భయపడలేదు కదా. దావీదు ఏం చేయలేదు, భయపడలేదు. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఏ సమస్య అయినా వచ్చినా కానీ మనం ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. దావీదు భయపడలేదంటేడా. భార్యలను పట్టుకొని పోయారు, పిల్లలను పట్టుకొని పోయారు, వారికి కలిగిన సంపదనంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారు, వారి గుడాలన్నీ కూడా కాల్చి వేశారు. అయినా సరే దావీదు ఏం చేయలేదు, భయపడలేదు కదా. అలాగనే మనం ఏం చేయాలంటే మన జీవితంలో వస్తున్నటువంటి సమస్య ఏదైనా సరే, శోధన ఏదైనా సరే, ఇబ్బంది ఏదైనా సరే, బాధ ఏదైనా సరే మనం ఏం చేయాలా? భయపడకూడదు కదా. దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలంట. దేవుని బట్టి ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉండాలి, భయపడకూడదంట కదా. దావీదు ఏం చేస్తుంది అక్కడ? తోటివారే చంపడానికి వచ్చినా కానీ భయపడలేదంట. ఎందుకే? తాను దేవుణ్ణి కలిగి ఉన్న ఒక నమ్మకంతోనే, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడనే ఒక నమ్మకంతోనే, ఒక ధైర్యంతోనే దావీదు ఏం చేస్తాడు? ధైర్యం కలిగి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు కదా. మనం కూడా మన జీవితంలో మనకు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు, మిస్టేకులు జరిగిపోతుంటాయి కదా. వాటిని బట్టి మనం ఏం చేయాలి? కృంగిపోకుండా కదా, వాటిని బట్టి మనం నలిగిపోకుండా, వాటిని బట్టి మనం విరిగిపోకుండా కదా, వాటిని బట్టి మనం బలహీనులు కాకుండా, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపించువాడు ఆయన అని చెప్పేసి మనం ఏముండాలా? ధైర్యం కలిగి ఉండాలి కదా. ధైర్యం కలిగి ఉండాలి, భయపడద్దు కదా. దావీదు ఏం చేసిండు? ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట? విచారణ చేస్తున్నట కదా. సరే, ఎబ్రీ పత్రిక 10:35 ఇంకో మాట చూసుకుందామా? 10:35 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవంగా దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే మన శత్రువు ఎవరైనా సరే కదా, మన శత్రువు ఎవరైనా సరే కదా, పగ తీర్చుకోవడం మన పని కాదు కదా. పగ తీర్చుకోవడం మన పని కాదు. మన పక్షాన ఉన్నవాడు మన తరపున మన పగను తీరుస్తాడంట ఆయన కదా. ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసిండు కదా. విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళు, వారిని తరిమి పట్టుకో, నువ్వు వెళ్ళు, వారిని తరిమి పెట్టుకో, వారి మీద నువ్వు గెలుస్తూ వారికి ఉన్న సమస్తాన్ని కూడా నువ్వు కలిగి తెచ్చుకుంటావు అని చెప్పేసి దేవుడు దావీదుతో చెప్పడం జరిగింది కదా. అలాగనే మనము మన శత్రువులను బట్టి భయపడటానికి లేదు కదా. మన శత్రువుని బట్టి మనం భయపడటానికి లేదు, మన శత్రువుని బట్టి మనం కృంగిపోవటానికి లేదు, మన శత్రువుని బట్టి మనం బాధపడటానికి లేదు. అవునా కదా. ఎందుకంటే దేవుడు మన పక్షం ఉండగా మనకి వేరే దేవుడు
మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. ఎవరున్నా కానీ ఆయనే చూసుకుంటాడు అనే కదా. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కానీ సంథింగ్ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయాలంట కదా. దేవుని యొద్ద విచారణ చేయాలంట. సరే, ఇంకో చిన్న చూసుకుందాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. చదవాలా? టైం లేదుగా, త్వరగా. అదే అధ్యాయము 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చను కదా. అంటే దావీదు ఏం కోల్పోయాడు? దావీదు ఏం కోల్పోయాడమ్మా? సమస్తాన్ని కోల్పోయాడు కదా. సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకొని కదా, బలము కలిగి దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నట్ట. దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నట్ట కదా. మన జీవితంలో ఏదైనా మనం కోల్పోయినప్పుడు కదా, ఎవరి దగ్గర విచారణ చేయాలి? మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు కదా, మనం ఎవరి దగ్గర విచారణ చేయాలా? మనుషుల దగ్గరనా? దేవుని దగ్గర విచారణ చేసిండు కదా. ఎవరు? దావీదు. ఎవరిని విచారణ చేసిండు? చదువు. ఎవరిని విచారణ చేసిండు? నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు ఆయనను కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చను. అంటే మనం ఏదైనా కోల్పోయినా సరే ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు చెబుతున్నాడు దానికి సమాధానం కదా. దేవుడు సమాధానం చెప్తున్నాడంట కదా. అంటే కోల్పోయిన దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడాలా కదా? నష్టపోయిన దాని గురించి బాధపడాలా? అవసరం లేదు. కాకపోతే మనం ఏం చేయాలంటే, దేవా నాకు తెలుసు తెలియకో పొరపాటు నేను దేనిని కోల్పోయి ఉన్నా కదా. మనం దేనినైతే కోల్పోయి ఉన్నామో ఆ కోల్పోయిన దాన్ని బట్టి ప్రార్థన చేయాలంట కదా. మన జీవితంలో మనం ఏవైతే కోల్పోతున్నామో సంతోషాన్ని కోల్పోతున్నామా? ఆనందాన్ని కోల్పోతున్నామా కదా? ఏం కోల్పోతున్నాం? ఆరోగ్యాన్ని కోల్పోతున్నామా కదా? ఆర్థికంగా నష్టపోతున్నామా కదా? మనం ఏదైతే కోల్పోతున్న దానిని బట్టి దేవుని యొక్క విచారణ చేస్తే దేవుడు మార్గాన్ని చూపిస్తారంట. దేవుడు మార్గాన్ని చూపిస్తారంట కదా. కాబట్టి మనం కోల్పోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? విచారణ చేయాలి కదా. విచారణ చేసినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తారంట. అవును కదా. ఇక్కడ దావీదుకి ఏం చెప్పాడు? వెళ్ళు, తరిమి పట్టుకో కదా, నువ్వు మరలా తిరిగి పొందుతావని దేవుడు కదా దావీదుతో చెప్పినట్టుగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. సరే, 3వ మాటగా 1 సమూయేలు 30వ అధ్యాయం అదే అధ్యాయం 10వ వచనం. దావీదును 400 మందియును ఇంకా తరుముచుపోయారు గాని ఆ 200 మంది అలసటపడి
ఆగిరి. బేషోరు వాగు దాటలేక ఆగిపోయిరి. ఆ 400 మంది పోచుండగా పొలములో ఒక ఐగుప్తుడు కనపడెను. వారు వాని దావీదుకు తోడుకొని వచ్చి వాడు రాత్రింబగలు అన్నపానములే పుచ్చుకోలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని చదువు. అన్నపానములే పుచ్చుకోలేదని తెలిసి వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్షగలను వానికి ఇచ్చెను. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తులో పుట్టి అమాలేకులైన ఒకని దాసుడైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కేరీతు యొక్క దక్షిణ దేశమునకు యూదా దేశమునకు కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లగ్ను కాల్చివేసామని చెప్పాను. అంటే దావీదు ఈ సైన్యాన్ని తీసుకొని వెళుతుండగా వీరికి ఒక వ్యక్తి కంటపడ్డంట కదా. ఆ వ్యక్తి ఎవరంటే ఐగుప్తుడు కదా. ఐగుప్తుడు ఎవరితో పాటు వచ్చిండు? అమాలేకులతో పాటు వచ్చిండు. వారితో పాటు వచ్చినప్పుడు ఆ వ్యక్తి అలసిపోయినప్పుడు కదా, ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆ నీరసరిగా అలసరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని విడిచి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే అదే మార్గమధ్యంలో దావీదు వస్తున్నప్పుడు దావీదు సైన్యానికి ఈ వ్యక్తి కంటపడినప్పుడు ఆ వ్యక్తిని దావీదు దగ్గర తీసుకుపోయినప్పుడు దావీదు అడుగుతాడు, అయ్యా ఎవరంటే నేను ఫలానా అని చెప్తుండ్రు. నేను ఐగుప్తుడిని, ఐగుప్తులో పుట్టి పెరిగిన వాడిని, అయితే అమాలేకులకి ఆ దాసుడిని అయితేని, కాబట్టి వారితో పాటు నేను వచ్చినప్పుడు నేను కాయలప్పడగా నన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి దావీదుని బ్రతిమాలుతాడు, అయ్యా నీవు నన్ను వారికి అప్పగించవద్దు, అది కూడా కాకుండా అంత మాత్రమే కాదు కానీ నన్ను చంపొద్దని ప్రాధేయపడతాడు. ఐగుప్తుడు ప్రాధేయపడ్డప్పుడు దావీదు అలాగనే అంటాడు కదా. దావీదు అలాగనే అని చెప్పేసి ఆ వ్యక్తికి మంచి భోజనం పెట్టి ఆ వారితో పాటు కలిపి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ ఐగుప్తుడు ఏం చేస్తారంటే అక్కడున్న విచారం మొత్తం సమాచారం మొత్తం దావీదు తెలియపరుస్తాడు కదా. తెలియపరిచినప్పుడు దావీదు దేవుని కృప చేత కదా ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఓడించి వారిని జయించి వారి కలిగి ఉన్నది అంతా కూడా తీసుకొని వచ్చినట్టుగా మనం లేఖల ద్వారా చూస్తుంటాం. అంటే అలిసిపోకూడదు, మనం ఏం చేయకూడదు, అలిసిపోకూడదు కదా. 600 మంది బయలుదేరే యుద్ధానికి, శత్రువులు పట్టుకోవడానికి, తరమటానికి. మధ్యలో ఎంతమంది ఆగిపోయారు? 200 మంది ఆగిపోయారు కదా. 400 మంది ఆయనతో పాటు పోయి ఆ యుద్ధానికి గెలిచారు. అంటే దేవునిలో మనం అలసిపోకూడదు కదా, దేవుని పనిలో మనం అలసిపోకూడదు కదా. ప్రార్థించే విషయంలో అలసిపోకూడదు, బైబిల్ చదివే విషయంలో అలసిపోకూడదు, దేవుని సువార్తను ప్రకటించే విషయంలో కానీ, దేవుని మాటలు చెప్పే విషయంలో కానీ మనం అలసిపోకూడదు అంట కదా. అంటే ఈ క్రైస్తవ జీవితంలో భక్తి విషయంలో కదా, దేవుని విషయంలో మనం అలసిపోవడానికి లేదంట కదా, అలసటగా ఉండటానికి లేదు కదా. దినదిన మనం ఏం చేయాలంటే శక్తి పూనుకొని బలం తెచ్చుకొని దేవుని కొరకే మనం ప్రయాసపడి పరిగెత్తాలి కదా.
అవునే కదా. ఇక్కడ దావీదు 600 మందితో వచ్చిండు, 200 మంది అక్కడ ఆగిపోయారు, 400 మందితో తీసుకొని వెళ్ళిపోయి యుద్ధం చేసి వారిని గెలిచి వారికి కలిగిన సమస్తాన్ని కూడా వీళ్ళు పొందుకున్నారు కదా. మరి వీళ్ళు కూడా భయపడి ఆగిపోతే కదా, అలసటగా ఉందని చెప్పేసి వీరు కూడా ఆగిపోతే పొందుకుంటారా? ఈ క్రైస్తవ్యంలో క్రీస్తుని నీవు పొందుకోవాలంటే కదా, క్రీస్తుని నీవు కలిగి ఉండాలంటే, క్రీస్తు నీతో నాతో మనతో ఉండాలంటే మనం అలసిపోకూడదట కదా. క్రీస్తు కొరకే, క్రీస్తు పరిచర్య కొరకే, సువార్త కొరకే మనం ఏం చేయాలి? పరిగెత్తాలి, అలసిపోవటానికి లేదు కదా. కొంతమంది ప్రార్థన చేస్తారు, 10 నిమిషాలు చేయగానే కదా అలసిపోయి నిద్రపోతుంటారు, ఊగుతుంటారు, ఎక్కి ముందుకి ఊగరాదు కదా. ఎంతసేపు చేసింది? కొంచెం సేపే. అదే పనికి వెళితే 8 గంటలు 9 గంటలు అలసట వచ్చినా సరే అలసట తీర్చుకొనైనా మళ్ళీ పని చేస్తాం. కానీ ప్రార్థన విషయానికి వస్తే అలసిపోతుంటాం, పట్టువనక గంట కూడా చేయలేదు కదా, అంటే ఒక 60 నిమిషాలు కూడా చేయలేదు. అలసిపోకూడదు కదా. ప్రార్థించే విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ కదా, దేవునికి మొరపెట్టుకునే విషయంలో కానీ, దేవుని మాటలు చెప్పే విషయంలో కానీ, దేవుని సువార్తను ప్రకటించే విషయంలో కానీ, దేవుని పని విషయంలో అలసిపోకూడదు కదా. అలసటగా ఉంటే మనం ప్రభు నుండి ఏమీ పొందుకోలేము. అవును కదా. సరే, ఇంకో విషయం చూసుకుందాం. అదే అధ్యాయము, మొదటి సమయంలో 30వ అధ్యాయం 11వ వచనం. చాలు. అయితే ఆ వ్యక్తి అలసిపోయిందని చెప్పేసి వారు ఏం చేశారు? వదిలిపెట్టిపోయారు కదా. వదిలిపెట్టిపోయినప్పుడు ఈ దావీదు సైన్యం ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని దగ్గరకు తీర్చి కదా, ఆ వ్యక్తిని దగ్గరకు తీసి అతని యొక్క అలసటను తీరుస్తారు వాళ్ళు కదా. అతని యొక్క అలసటను తీరుస్తారు కదా. బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టి మంచిగా నీళ్ళు ఇచ్చి కదా, 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని చెప్తే కదా, ఆ వ్యక్తికి ఏమొచ్చింది? మరలా శక్తి వచ్చింది కదా. మరలా శక్తి వచ్చింది. మరలా శక్తి పొందుకున్న వ్యక్తి ఏం చేసిండు? దారి చూపించాడు కదా. అంటే నీవు దానం చేస్తే కదా, క్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు దానం చేస్తే ఆ దానం నీకు దారి చూపించిందంట. అవును కదా. ఇప్పుడు ఐగుప్తుడు అలసటతో ఉన్నప్పుడు దావీదు సైన్యం ఏం చేసింది? వీనికి భోజనం పెట్టింది, మంచిగా తాగడానికి నీళ్ళు ఇచ్చింది. అయా 10 నిమిషాలు నీ అలసటను తీర్చుకొని చెప్పినప్పుడు కదా, వారు ఆహారము ఆ పానం వచ్చుకొని అలసట తీర్చుకున్నప్పుడు ఏం చేసాడు? వారికి దారిని చూపించాడు కదా. నీవు కూడా క్రీస్తు కొరకు నీ సమయాన్ని దానం చేస్తే కదా, ఏం చేయాలి? నీకు ఇచ్చిన సమయాన్ని దానం చేస్తే, నీ చేతిలో ఉన్న ధనాన్ని దేవునికి ఉపయోగిస్తే కదా, దేవుడు నీకు దారి చూపిస్తాడంట. దేవుడు నీకు దారి చూపిస్తాడంట. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, నీ ధనాన్ని దేవునికి ఖర్చు పెట్టకుండా, దేవుని పరిచయను పాలు పొందకుండా, దేవుని పని చేయకుండా, దేవుని గురించి ఆలోచన చేయకుండా అనుకో, ఆ జీవితం ఎలా ఉంటుంది? చాలా దరిద్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. అంత కరువే కదా, అంత కరువే, అన్ని వ్యాధులే, అన్ని బాధలే, అంతా దుఃఖమే, అంతా వేదనే, అంతా శోధనే, అంతా ఇరికే. ఎందుకే? సమయాన్ని ఇవ్వట్లేదు, ధనాన్ని ఇవ్వట్లేదు కదా. క్రీస్తుని గురించి నలుగురికి ప్రకటన చేయట్లేదు, ప్రభు పరిచయలో పాలు పొందట్లేదు, మనం ప్రభు కోసం ఏమీ చేయట్లేదు. కాబట్టి ఇంక ప్రభు మనకి ఏమీ చేయడు కదా. ప్రభు ఎవరు ఉండు? ప్రభు మార్గమై ఉండు ఆయన కదా. ప్రభు
మార్గమై ఉండు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఎవరి మార్గం? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ధోరణి తప్ప మరెవడునో తండ్రి వద్దకు చేరడు కదా. అంటే క్రీస్తుకి మనం పని చేస్తే, క్రీస్తు యొక్క పరిచయం చేస్తే క్రీస్తు మార్గాన్ని తెరుస్తారంట, ద్వారాలు తెరుస్తారంట అని కదా. ఇక్కడ ఐగుప్తుడికి వీరు పరిచయం చేసినప్పుడు, వానికి ఆకలి తీర్చినప్పుడు, దాహం ఇచ్చినప్పుడు, వారి యొక్క అలసట తీర్చుకునే విధంగా వానికి సహాయపడినప్పుడు వాడు ఏం చేసిండు? మార్గాన్ని చూపించానంటే దారులు చూపించండి, రా నేను చూపిస్తా, నాకు తెలుసు, వాళ్ళ సైన్యం తెలుసు, వాళ్ళు ఉండే స్థావరాలు తెలుసు కదా, వారి యొక్క విధి విధానం మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి కదా దేశంపై చూపించినప్పుడు ఏం చేసిండు దావీదు? ఆ సైన్యాన్ని గెలిచి కదా వారికి కలిగి ఉన్న సమస్తను కూడా ఏం చేసిండు? సమకూర్చుకున్నాడు కదా. అంటే దానం చేసినప్పుడు దారి చూపిస్తాడంట దేవుడు కదా. దానం చేసినప్పుడు దారి చూపిస్తాడంట. ఇక్కడ నీవు ప్రార్థన చేసినప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ నీవు దేవుని సన్నిధిలో సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, వేదన బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి మార్గం చూపుతాడంట. అంటే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడంట కదా. అది ఏ సమస్య అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు కదా, ఇంకా ఇతరత్ర ఏదైనా సరే కదా, ప్రార్థన చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంట కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దానం చేయాలి కదా. ఏం దానం చేస్తావు? సమయాన్ని నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో. ఇప్పుడు మన దగ్గర ధనం లేదు, ధనం లేనప్పుడు కదా ఏమి చేయలేం. కాబట్టి సమయమే మనకి ధనం, సమయమే మనకి ధనం. మన చేతులు ఏమి లేదు, ఏమున్నది? సమయం ఉన్నది కదా. ఆ సమయానుకూలంగా నువ్వు స్పందించి దేవునితో గడిపితే దేవుడు నీకు దారి చూపిస్తాడంట కదా. అంటే నీ సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు నీకేం చూపిస్తాడు? దారి చూపిస్తాడు కదా. కాబట్టి దేవునికి సమయాన్ని ఇవ్వాలి. సమయానికి ఆ దేవునికి నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నీకు దారి చూపిస్తాడంట కదా. కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాటలు శ్రద్ధగా విన్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేసి వాక్య ప్రకారంగా నడుచుకోవాలని, బ్రతకాలని కదా తెలియజేస్తూ, నీవు ఏవైతే కోల్పోయినావో ఆ కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవాలంటే ప్రభుతో నీవు గడపాలని మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని అందరితో ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. రొట్టె కోసం ప్రార్థన చేసుకుందాం.